హైదరాబాద్ బాచపల్లిలో మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ దందా గుట్టురట్టయింది. ఈగల్ టీం నలుగురిని అరెస్ట్ చేసింది. 47 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్, కిలోకి పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో డ్రగ్స్ పెడ్లర్లు అంబటి గణేష్, శివకుమార్లున్నారు. అలాగే యూనివర్సిటీకి చెందిన జావేద్ ఖాన్ తో పాటు మరో విద్యార్థిని అరెస్ట్ చేశారు. అలాగే 50 మంది విద్యార్థులను విచారిస్తోంది ఈగల్ టీం. డ్రగ్స్ ను కొరియర్ ద్వారా రప్పించినట్లుగా అధికారులు గుర్తించారు. మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ దుమారంపై నార్కోటిక్ ఎస్పీ రూపేష్ తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం బయటకు వచ్చింది. అందులో నలుగురిని అరెస్ట్ కూడా చేశారు. అసలు యూనివర్సిటీలోకి డ్రగ్స్ ఎలా సరఫరా అవుతుంది, ఈ కోణంలో మనం నార్కోటిక్ ఎస్పీ రూపేష్ సార్ ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్, అసలు మీకు ఎలా సమాచారం వచ్చింది, యూనివర్సిటీలోకి డ్రగ్స్ ఎలా సరఫరా అవుతుంది? సో మాకు ఇంతకుముందు పాత కేసులలో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాని నుండి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే మనకి మహేంద్ర యూనివర్సిటీ కూడా 2 పార్సల్స్ వచ్చినట్టు తెలిసింది. సో దానిలో ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి కాలేజీలోనే 2 స్టూడెంట్స్ అండ్ ప్లస్ లోకల్లో 2 పెడ్లర్స్ కలిపి ఈ డ్రగ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు స్టూడెంట్స్ కానీ ఐడియా వచ్చింది. మిగతా 50 మంది కూడా వాళ్ళని అంటే విచారించారా, ఏం సార్ దాంట్లో? సో మిగతా 50 మంది అనుమానితులను ఇప్పుడు తీసుకున్నాము, ఐడెంటిఫై చేసాం. ఎవరైతే ఈ పెడ్లర్స్ డ్రగ్స్ అమ్మారో సో వాళ్ళందరినీ కూడా ఫేజ్ వైజ్గా డ్రగ్ టెస్ట్ చేసి ఎవరైనా పాజిటివ్గా ఉంటే లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అయితే ఇదే యూనివర్సిటీలో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి, విద్యార్థులు కూడా తీసుకుంటున్నారు. అంటే యూనివర్సిటీ యాజమాన్యం కావచ్చు, ఎలాంటి మీకు సమాచారం కావచ్చు, అంటే యూనివర్సిటీ యాజమాన్యం డ్రగ్స్ విషయంలో పట్టించుకోవట్లేదు అనుకోవచ్చా, లేదంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సో పట్టించుకున్నారా లేదా అనేది మేము ఇన్వెస్టిగేషన్లు చూస్తాం. బట్ పట్టించుకోవాలి, ఎందుకంటే చాలా వరకు ఇది చిన్న ఇష్యూ కాదు. 50 మంది అనేది కూడా చాలా తక్కువ నెంబర్ కాదు. సో ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్ గార్డ్స్ కానీ సెక్యూరిటీ గార్డ్స్ తెలిసి ఉంటుంది. సో కాలేజ్ మేనేజ్మెంట్ కొంచెం ప్రొయాక్టివ్గా ఉండి ఎవరైనా గార్డ్స్ కరెక్ట్గా పనిచేయకుండా వాళ్ళని తీసేయడము, యాంటీ డ్రగ్ కమిటీస్ని స్ట్రెంథన్ చేయడము. ఇంకోటి ఏంటంటే ఆ బెల్ట్లో మల్నాడు ఆ రెస్టారెంట్ కూడా డ్రగ్స్, అంటే దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా ఆ ఇన్సిడెంట్కి? అదే జస్ట్ మాకు ఒక టిప్ ఆఫ్ మాత్రమే. దాని నుండి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మాకు ఏదైతే పార్సల్స్ ఢిల్లీ నుండి వస్తున్నాయో ఆ పార్సల్స్ అన్నీ కూడా ట్రాక్ చేసుకుంటూ వస్తున్నాము. సో ప్రతిసారి ఒక్కొక్క పార్సల్ ఒక్కొక్క కేసుకు ముందుకు తీసుకెళ్తా ఉంది. సో దానిలో ఉన్న డ్రగ్ పార్సల్స్ అన్నింటిని కూడా ఎగ్జామిన్ చేస్తే ఇది దొరికింది మాకు. ఏంటంటే సార్, ఈ డ్రగ్స్ సరఫరాలో ఇప్పుడు మారుతి కొరియర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కొరియర్ సంస్థలు కూడా ఏ విధమైన నిబంధనలు పాటించాలి? ఎందుకంటే డ్రగ్స్ సరఫరా విషయంలో వీటి ద్వారా కూడా వెళ్తున్నట్టు తెలుస్తుంది. సో కొరియర్ కంపెనీస్ ఏదన్నా పార్సల్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చెక్ చేయాలి. అది పంపే అతని మొబైల్ నెంబరు అండ్ రిసీవ్ చేసుకునే వాళ్ళ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి, ర్యాండమ్గా ఎంటర్ చేయదు. అలాంటి గ్రాస్ నెగ్లిజెన్స్ చేయడం వల్లనే ఇంతకుముందు మల్నాడు కేసులో మాకు చాలా ఇబ్బంది అయింది. బట్ స్టిల్ వీ హ్యావ్ కంటిన్యూడ్ అవర్ ఇన్వెస్టిగేషన్. బట్ ఎట్ ద ఎండ్ ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో డిటీడీస్ కానివ్వండి, శ్రీమారుతి కానివ్వండి, ట్రాకాన్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా స్కానర్స్ పెట్టుకోవాలి డ్రగ్స్ వాళ్ళ పార్సల్ సిస్టంలో రాకుండా. సో ఎవరైతే ఎవరైతే పార్సల్స్ పంపిస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కేవైసీ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. యూనివర్సిటీ స్టూడెంట్స్ కావచ్చు, హాస్టల్ ఉన్న ఇన్మేట్స్ కావచ్చు, వీళ్ళకి ఈ విధంగా డ్రగ్స్ సరఫరా అవుతుంది. దీని విషయంలో మీరు ఎలాంటి మెసేజ్? సో మేనేజ్మెంట్స్ చాలా ప్రొయాక్టివ్గా ఉండాలి. ఇది మాకు పట్టనట్టు ఉండకూడదు. ఖచ్చితంగా వాళ్ళు చాలా ప్రొయాక్టివ్గా ఉండి యాంటీ డ్రగ్ కమిటీస్ స్ట్రెంథన్ చేసి లోకల్ పోలీస్ని కానివ్వండి, ఈగల్ టీమ్ కానివ్వండి పిలిపించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎవరైనా కొంచెం చేయి దాడుతుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి చేస్తాము. సో థ్యాంక్ యూ సార్. ఇది రూపేష్ సార్ చెప్పేది. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, చాలా కఠిన శిక్షలు కూడా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా యూనివర్సిటీ యాజమాన్యం కావచ్చు, విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, హాస్టల్స్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఇలాంటి నిషేధమైనట్టుగా డ్రగ్స్ విషయంలో, సరఫరా విషయంలో, తీసుకునే విషయంలో కావచ్చు, కొనుగోలు కావచ్చు, అమ్మకాలు కావచ్చు, ఏ విధంగా తీసుకున్నా కానీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవంటున్నారు. కుమార్తో రవిచంద్ర, సాక్షి, హైదరాబాద్.